అడిగాం చందాలు చెయ్యలేదు దందాలు అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం వేసిన టెండర్లు రద్దు చేసినట్లుగా ప్రకటించారు. మళ్లీ పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లు పిలుస్తామని చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిపిఆర్ కన్సల్టెన్సీ నిధుల కేటాయింపుపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 600 కోట్ల పనులకు డిపిఆర్ ఇచ్చే కన్సల్టెన్సీ కోసం బాక్స్ టెండర్లను ఆహ్వానించారన్న ఆరోపణలతో డిపిఆర్ను రద్దు చేశారు కూనంనేని. డిపిఆర్ కోసం ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. కసితో కక్షతో ఈ పసిపిల్లవాడిని ఎప్పుడు గొంతు నుండి చంపాలనేటువంటి రాక్షస మనస్తత్వంతో చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా మాకు సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖాన పడుతుంది. వీళ్ళు మమ్మల్ని అంటారా? నేను ఎవరని నేను అనేవాళ్ళందరి సంగతి చెప్తున్నా. వాళ్ళు మమ్మల్ని అంటారా? వాళ్ళకి అరే అన్ని దందాలు చేస్తారు. కొత్తగూడెంలో సిపిఐ నేతలు అవినీతికి పాల్పడ్డా ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నిరూపించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు కూనంనేని. ఒళ్ళు బలిసి ఇదే భాష వాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఒళ్ళు బలిసి మమ్మల్ని ఏం చేయరని అనుకుంటున్నారు. ఇదిగో ఈ అడ్డంతోనే ఆగుతున్నాం. మేము ఎప్పుడు మేము తప్పు చేయము. అన్యాయంగా మాట్లాడితే ఎవరిని ఊరుకో. ఒక్క ఇంటి నెంబర్కి ఎవరు తీసుకున్నా మాకు కంప్లైంట్ ఇంటి వాడిని క్రిమినల్ కేసు నేనే పెట్టిస్తాను. రేపు ఇళ్ళు పట్టాలు వస్తాయి 76. దానిలో ఎవడు తీసుకున్నాడో నాకు చెప్పండి, క్రిమినల్ కేసు పెట్టిస్తా. అంటే ఆధారాలు. అది మావాడు లేదు, మందాడు లేదు, మొత్తం ఉచ్చేస్తా. తాము కొందరిలా దందాలు వసూలు చేసే బ్యాచ్ కాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే. వ్యక్తిగతంగా కాకుండా మా పార్టీని నడపడం కోసం ఎవరన్నా పని చేసుకునే వాళ్ళని చిన్నాళ్ళ జోలికి వెళ్ళడం, పెద్దాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎంతో కొంత చందాలు అడుగుతాం. దందాలు కాదు చేసేది, చందాలు కూడా ఎంత ఇస్తారు మాకు? పర్సంటేజ్లు కాదు. మరి అది కూడా చెప్తున్నా, పర్సంటేజ్ అయితే ఫుల్గా ఉంటాయి, పర్సంటేజ్ అయితే ఫుల్గా వస్తాయి. అదైతే భయపడిస్తారు. ఆవిడ కాంగ్రెస్ తో పొత్తు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతామన్నారు కూనంనేని. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఇట్లనే ప్రజల నుంచి దూరం అయ్యారు, కమ్యూనిస్టుల్ని తేలిగ్గా తీసుకున్నారు. వీళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే, మేము చెప్పేది సీరియస్గా తీసుకోండి, కమ్యూనిస్టులం కదా అని చెప్పి ఎట్లయినా మాకు వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా అని అనుకోవద్దు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు సాంబశివరావు.